తెలియజేస్తూ మేడం అందిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. సినిమా చూసారా మీరు? ఎంతమంది చూసినారు? చేతులు ఎత్తండి. పోకిరి మహేష్ బాబు సినిమా. దాంట్లో ఒక డైలాగ్ ఉంది, ఎవరైనా చెప్తారా? దాంట్లో ఒక డైలాగ్ ఉంది, ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అంటారు. తెలుసా మీకు? ఎవరు రిజల్ట్ తీసుకొస్తే ఎమ్మెనూరు మండలము షేక్ అవుతుందో అదే జెడ్పీహెచ్ఎస్ ఎంఎస్ నగర్ విద్యార్థులు. అర్థమైందా? ఇంతటి ఘన విజయం వెనక ఉపాధ్యాయులు వాళ్ళతో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క కృషి వర్ణించలేనిది. విద్యార్థులు ఎంత మానసిక సంఘర్షణ అనుభవించినారో తెలియదు, కానీ ఈ రిజల్ట్ తీసుకురావడానికి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కూడా అంతే మానసిక సంఘర్షణ అనుభవించినారు. వాళ్ళు ఎగ్జామ్ రాసినప్పుడు, రాయడానికి ముందు, రాసిన తర్వాత అనేక సంఘర్షణ అనుభవించడం జరిగింది విద్యార్థులు. కానీ 10th క్లాస్లోకి అడుగు పెట్టినప్పటి నుండి రిజల్ట్ వచ్చి ఈ విజయాన్ని సాధించేంత వరకు తల్లిదండ్రులకు నిజంగా కంటి మీద కునుకు లేకుండా కొంతమంది తల్లిదండ్రులు వారి విజయానికి వెనక తోడ్పాటు అందించి మరి ఇంత ఘన విజయం సాధించడానికి కారకులైనారు. ఈ క్లాప్స్ విద్యార్థులు కాదు, ఫస్ట్ వారి తల్లిదండ్రులకు చప్పట్లు కొట్టాలి. ఈ సందర్భంగా మా ప్రధాన ఉపాధ్యాయుల తరపున విద్యార్థుల తరపున తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఇంతటి ఘన విజయం సాధించినటువంటి మీ విద్యార్థులు, మీ పిల్లలు, మా విద్యార్థులకు అందరికి కూడా నిజంగా ఇది ఆనందించదగ్గ విషయము. గర్వించి ఎంఎస్ నగర్ హై స్కూల్లో దీన్ని ఎవరు నెక్స్ట్ భవిష్యత్తులో ఎవరు బీట్ చేయలేరేమో అనిపిస్తుంది. కానీ ఇక్కడున్నటువంటి ఉపాధ్యాయులు, వారి వెనుకున్నటువంటి తల్లిదండ్రులను చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కూర్చున్న విద్యార్థులు, సార్ మీరు ఆ మాట అనద్దండి, మేము ఖచ్చితంగా దాన్ని బీట్ చేసి చూపిస్తామని చెప్పి కొంతమంది విద్యార్థులు నిన్న ఎలా చదవాలో ప్లాన్ చేసి చూపించండి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ రికార్డ్ బ్రేక్ చేయడానికి మిగతా విద్యార్థులు కూడా రెడీగా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. అవునా లేదా? వెరీ గుడ్. అయితే ఇంత మరి ఈ విద్యార్థులు ఉన్నారు కదా, ఈ విద్యార్థులతో పాటుగా మిగతా విద్యార్థులు మంచి మార్క్స్ తీసుకొచ్చినారు, లేని చెప్పడంలే. కానీ ఇందాక ఒక విషయం చెప్పినాడు చంద్రశేఖర్ సార్. ఏంటంటే ఎమ్మెనూరు మండలంలోన ఏ పాఠశాలలోన ఒకే విద్యార్థికి మహా అంటే 10th క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ వస్తాయి, లేదా ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక మంచి ర్యాంక్ వస్తుంది. కానీ రాసిన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ పాల్గొన్నటువంటి ప్రతి దాంట్లోనూ ఒకే విద్యార్థి అన్ని దాంట్లోనూ ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టడం అంటే ఆషమాష వ్యవహారం కాదు. ఇది ఒరిజినల్, డూప్లికేట్ కాదు. ఇది ఒక విద్యార్థి ఎమ్నూరు మండలంలోనూ, అది గర్ల్స్ హై స్కూల్ నుంచి ఒక విద్యార్థి టాప్ స్టూడెంట్, మంచి మార్క్స్ వచ్చినాయి. ఆ విద్యార్థికి మన పాఠశాల తరపున అభినందనలే. కానీ ఒక విద్యార్థి చేసుకోవడం గొప్ప సంగతి కాదు. ఇంతమంది విద్యార్థులు ఈ పాఠశాలలో హైయెస్ట్ రిజల్ట్ తీసుకొచ్చి, హైయెస్ట్ పర్సెంటేజ్ తీసుకొచ్చి ఎమ్నూరు మండలంలోనే మన పాఠశాల యొక్క ప్రతిష్టను నలుదిశల చాటి చెప్పినటువంటి ఇటువంటి విద్యార్థులను నిజంగా ఈ విధంగా అభినందించుకోవడము నిజంగా మా అందరికీ గర్వకారణం. కాకపోతే దీని వెనుక ఇంతటి విజయం సాధించడానికి వెనుక ఉపాధ్యాయులు కూడా నిజంగా అహర్నిశలు కృషి చేసినారు.
దీనికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 100 days యాక్షన్ ప్లాన్. 100 days యాక్షన్ ప్లాన్ వచ్చినప్పుడు మేము నెగిటివ్గా ఆలోచించినాం. కానీ దాని ఫలితాలు నిదానంగా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5, 6 వరకు కూడా విద్యార్థులకు మరి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని సెలవులు అనుకోకుండా, పండుగలు అనుకోకుండా ప్రతి రోజు దాదాపుగా 100 రోజులు నవంబర్ నుండి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసేంత వరకు కూడా ఉపాధ్యాయులు చేసినటువంటి కృషి అమోఘం, అనిర్వచనీయం. అంతటి కృషి చేయడం జరిగింది ఉపాధ్యాయులు. కాబట్టి అదే కాకుండా నామినల్ రోల్స్ విషయంలో అయితేనేమి, ఆన్లైన్లో ఎంట్రీ చేసే విషయంలో అయితేనేమి, తర్వాత అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ప్రతి రోజు ప్రతి విద్యార్థిని టచ్ చేసి వాళ్ళందరినీ మేలుకొలిపి వాళ్ళందరినీ దగ్గర తీసుకొని వాళ్ళకి విషయాలు చెప్పి పలానా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే బాగుంటుంది, నీ భవిష్యత్తు అలా ఉంటుంది, నీ భవిష్యత్తు ఇలా ఉంటుంది అని అహర్నిశలు వాళ్ళకి తెలియజెప్తూ వాళ్ళందరినీ ఆన్లైన్లో ఎంట్రీ చేసి ఎగ్జామ్స్ రాయించి దగ్గరుండి ఉపాధ్యాయులు ఎంట వెళ్ళి ఎగ్జామ్స్ రాయించి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత, ర్యాంక్స్ వచ్చిన తర్వాత నీ ర్యాంక్ ఇలా వచ్చింది, నీ రిజల్ట్ ఇలా ఉందని చెప్పి వాళ్ళని కోడి పిల్లల్ని ఎంట పెట్టుకొని ఈరోజు ఇంతటి ఘన విజయం సాధించడం జరిగింది. దీని వెనుక ఉపాధ్యాయులందరి కృషి ఉంది. అయితే కొంతమంది ఉపాధ్యాయుల గురించి నేను ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ప్రధానంగా ఈ ఇంతటి విజయం వెనక ప్రధానమైనటువంటి కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళలో ఎం చంద్రశేఖర్ సారు, వారి కృషి అమోఘం, అనిర్వచనీయం. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుల తరపున ఉపాధ్యాయుల తరపున చంద్రశేఖర్ సార్ని మరి అభినందిస్తున్నాం. తర్వాత వీరేష్ సారు నిజంగా ఫిజిక్స్ లో డైనమిక్ గా ఉంటాడు. అద్భుతమైనటువంటి టీచర్, మంచి టీచరు. ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క స్పెషల్ ఉంది ఇక్కడ పాఠశాలలో. మా గురించి మేము గొప్ప చెప్పుకోవడం కాదు, మా గురించి ఎవరు చెప్పాలంటే వీళ్ళు చెప్పినారు ఆల్రెడీ. మా గురించి మేము చెప్పుకోవడం కాదు, మేము ఎలాంటి వాళ్ళు, మేము ఎలాంటి ఉపాధ్యాయులు, ఇక్కడున్నటువంటి రిజల్టే మీకు చెప్పింది. ఇలాంటి రిజల్ట్ మీకు ఇప్పుడు కల్లారా చూపిస్తున్నాం. మేము గొప్ప చెప్పుకోవడం కాదు, ఉన్నది చెప్తున్నాం, నిజాలు మాట్లాడుతున్నాం, వాస్తవాలు మాట్లాడుతున్నాం. మరి ఇంత చక్కగా దీని తర్వాత బి నాగరాజ్ సార్ యొక్క కృషి అమోఘం, అనిర్వచనీయం. కాబట్టి ఈ సందర్భంగా వీరేష్ సార్కి బి నాగరాజ్ సార్ కూడా మరి పాఠశాల తరపున వారికి ప్రత్యేకటువంటి మరి కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు. వీరితో పాటుగా మిగతా టీచర్లు తక్కువనే కాదు, మిగతా టీచర్లు చాలా కృషి చేసినారు. అందులో ప్రధానంగా ఇంకా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే మరి మల్లికార్జున సార్ కూడా నామినల్ రోల్స్ విషయం అయితేనేమి, తర్వాత ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే కరెక్షన్ చేయడం విషయం అయితేనేమి మల్లికార్జున సార్ కూడా మరి చాలా కృషి చేయడం జరిగింది. వారికి కూడా మరి ప్రధానోపాధ్యాయుల తరపున ప్రత్యేకటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఈ సెక్షన్ లో తక్కువ రిజల్ట్ సాధించినప్పటికీ అక్కడున్నటువంటి విద్యార్థులను మరి అహర్నిశలు వాళ్ళు వెనుకుండి ప్రోత్సహించి మరి కనీసం మరి చెప్పుకోదగ్గ రిజల్ట్ తీసుకురావడానికి కృషి చేసినటువంటి ప్రతి ఉపాధ్యాయుడు కూడా మరి వాళ్ళందరికీ కూడా పేరున ప్రధానోపాధ్యాయుల తరపున, ఉపాధ్యాయుల తరపున, అందరి తరపున వారికి కూడా ప్రత్యేకటువంటి మరి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతేకాకుండా ముఖ్యంగా నెక్స్ట్ భవిష్యత్తులో ఇప్పుడు చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి వీళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని మరి 2026-27 విద్యా సంవత్సరంలో 10వ తరగతి రిజల్ట్ లో మరి బాగా కృషి చేసి మంచి రిజల్ట్ తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఇక్కడ ఇంతటి ఘన విజయం సాధించినటువంటి ప్రతి ఒక్కరు ఎవరికన్నా పేరు మర్చిపోయింటే దయచేసి క్షమించాలి. మరి ప్రతి ఉపాధ్యాయులు కూడా ఈ యొక్క అభినందన, వీరికి జరిగే ఈ సన్మానము, ఈ చప్పట్లు ఈ పాఠశాలలో పని చేస్తున్నటువంటి ప్రతి ఉపాధ్యాయునికి కూడా ఈ చప్పట్లు, ఈ సన్మానము దక్కుతుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలను ఉద్దేశించి మరి మధుసూదన్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. ప్రత్యేకమైనటువంటి దినము, బడి పిలుస్తుందనేటువంటి కార్యక్రమంలో మన పాఠశాలలో సాధించినటువంటి ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులను పిలిచి ఈ విధంగా సన్మానించడము అనేది నా సర్వీసులో మొట్టమొదటి దినము. చాలా గర్వపడుతున్నా.
దీనికంతా విశేష కృషి చేసినటువంటి మన ప్రధాన ఉపాధ్యాయులకి, మిగతా ఉపాధ్యాయులు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అయితే 10th క్లాస్లో అత్యధిక మార్కులు సంపాదించడం అనేది ఒక గర్వకారణమైతే, రాసినటువంటి చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో ఫలితాలు సాధించడము అంతకంటే ముఖ్యమైనటువంటిది. సపోజ్ ఇక్కడ IIIT ఫస్ట్ ఈ IIIT స్టార్ట్ చేసినప్పుడు నా స్టూడెంట్స్ దాదాపు 5 మంది సెలెక్ట్ కావడం జరిగింది. దాని గురించి బాగా తెలుసు. అయితే రాను రాను దాని యొక్క దాంతో పాటు ఇక్కడ ఈ ముగ్గురు పిల్లలు సెలెక్ట్ అయినటువంటి శ్రీ చైతన్య విద్యా మందిర్ ఈ విజయవాడలో డబ్బులు పెట్టాలంటే ఇయర్లీ 2.5 లక్షలు తక్కువ కాదు. అది కూడా కన్స్ట్రక్షన్ ఇస్తే. అంటే దాదాపు ఆ పిల్లలు ఈ కోర్సు చేయడానికి కావాల్సినటువంటి 5 లక్షల రూపాయలు ఆల్రెడీగా వాళ్ళు మిగిలించినట్టు. అంతేకాకుండా ఇక్కడ గ్యారంపల్లి అనేటువంటి ఒక జూనియర్ కాలేజ్ ఉంది. గ్యారంపల్లి, నాగార్జున సాగర్, అది తెలంగాణకి వెళ్ళింది. తర్వాత వచ్చేసి ఇదేది కొడిగినహల్లి అనే ఒక ఊరుంది. ఈ రెసిడెన్షియల్ కాలేజీలో చదివిన వాళ్ళందరూ IAS, IPS ఆఫీసర్లు అయినారు. పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు కూడా అయినారు. అటువంటి కాలేజీలో మన పిల్లలు 7 మంది దాకా అత్యధిక సీట్లు సంపాదించి మన పాఠశాల యొక్క స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లారనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాం. అంతేకాకుండా ఇంటర్మీడియట్ ఎవరైతే చేరినారో వాళ్ళందరూ కూడా త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టే. ఇక్కడ 10th క్లాస్ ఎంత కష్టపడినారో దానికంటే డబుల్ కష్టపడాలి. అప్పుడు ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి. వాళ్ళ జీవితంలో తిరిగి చూడలేనటువంటి స్థాయికి వెళ్తారు. కాబట్టి నా యొక్క మనవి అంటే ప్రతి ఒక్కరు ఈ యొక్క విజయంతో ఆగిపోకుండా మున్ముందు ప్రతిరోజు బాగా కష్టపడి మీ యొక్క ఉత్తమమైనటువంటి ఉత్తీర్ణత మార్కుల్ని తీసుకొని మిగతా ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా అర్హత సాధించి మంచి ర్యాంకు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుచూ విరమిస్తున్నాను. సార్, తప్పకుండా మీరు ఇచ్చిన సూచనలు పాటించి మరి భవిష్యత్తులో చదవబోయే ఉన్నత చదువుల్లో కూడా ఇంతకంటే మంచి మార్కులు, పేరు ప్రదర్శనలు సంపాదిస్తారని కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఉద్దేశించి జేసీని సార్ మాట్లాడుతుందిగా కోరుచున్నాం సార్. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎస్ఎం మేడం గారికి, నా తోటి ఉపాధ్యాయులకు, మరి విద్యార్థుల తల్లిదండ్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ముఖ్యంగా ఈ ఘనత సాధించినటువంటి విద్యార్థులకు మరియు మీ అందరికీ కూడా శుభాశీస్సులు. 2017 మేము వచ్చిన తర్వాత అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా ఒక ఘనత సాధిస్తూనే ఉంది. కానీ ఆ ఘనతను బీట్ చేసినటువంటి ఇంతటి గొప్ప విషయం మరి ఎప్పుడు చూడలేదు. మరి 500 పైన మండల స్థాయిలోనే మరి ఇంతటి ఘనకార్యం సాధించినటువంటి 15 మంది ఒక్కసారిగా 500 మంది పైన రావడం ఇదే విశేషం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా దీనికి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సన్మానించాలని అనుకోవడం ప్రధానోపాధ్యాయులకు మరి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క బీట్ను ముందు అంటే వచ్చేటువంటి బ్యాచ్ల్లో 2026-27 మరి ఈ బ్యాచ్ వాళ్ళు కూడా తక్కువేం లేదు, మీకంటే ఎక్కువగా సాధించేటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళమే ఉన్నాము అని చెప్పి తెలియజేస్తున్నారు. కాబట్టి మరి ముందుగా ఈ యొక్క బ్రేక్ను సాధించే అవకాశం ఉంది. మరి బ్రేక్ను సాధించేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి శ్రద్ధగా గమనించాలి. దీన్ని కొన్ని ఏమైనా ఉంటే చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు అలాంటివి ఉంటే ఇక 9th క్లాస్తోనే అందరితో ముగిసిపోతాయి. కాబట్టి
ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్ 10th క్లాస్ అనేది. ఈ టర్నింగ్ పాయింట్లో బాగా వెళ్తేనే మరి లైఫ్ అనేటువంటిది ఎంతో చక్కగా సజావుగా సాగుతుంది. దీంట్లో మరి 10th క్లాస్లో ఇటువంటి కుంటుపడితే మరి అక్కడితో ఆగిపోయే ప్రమాదం ఉంది, మరి ఇంకా కొడుకుంటూ వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి డోకా లేకుండా మరి ఈ ఘనత సాధించినటువంటి విద్యార్థులు అందరూ కూడా మరి మంచి ఆహార్యశాలు పనిచేస్తున్నారు. దీనికి ప్రత్యేకించి శ్రద్ధ వహించినటువంటి హెచ్ఎం మేడం గారు అయితేనేమి, విద్యార్థులకు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సంతోషదాయకం ఉంది. మరి ముఖ్యంగా ఈ యొక్క 15 మంది సాధించినటువంటి అన్ని ఒక్క రికార్డు, అంటే 500 మంది పైన వచ్చినారు. కాబట్టి ఈ 15 మంది విద్యార్థులు కూడా అన్నిటిలో కూడా అంటే పాల్సెట్ కానీ, ఏపీఆర్జీఎస్ కానీ, ఆర్డిటి కానీ, ట్రిపుల్ కానీ ఇటువంటి దానిలో కూడా అన్ని విజయాలు సాధించి మరి ఇంతటి ఘనతను సాధించినటువంటి విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ పిల్లలు ముందు మరి 10th క్లాస్తోనే ఆగిపోకుండా ఇది ఆరంభం మాత్రమే. మరి ఈ యొక్క 15 మంది విద్యార్థులు మరి ముందు చదివేటువంటి ఇంటర్మీడియట్ అయితేనేమి, ఆ తర్వాత తీసుకునేటువంటి సబ్జెక్ట్ ఏదైతేనేమి ముందు ఉన్నత చదువు చదివి ఉన్నత పదవులు అలంకరించాలని సవినయంగా కోరుకుంటూ విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం మేడం గారికి, ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు వీరేష్ సార్ గారిని మాట్లాడుతుందిగా కోరుచున్నాం సార్. సార్ ప్లీజ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎంఎస్ నగర్. చెప్పండి రా. గుడ్ మార్నింగ్ సార్. రైట్. సో ఇవాళ ఇక్కడ నిలబడినటువంటి విద్యార్థులందరూ కూడా ఏ ప్రైవేట్ పాఠశాలలో చదవలేదు, ప్రభుత్వ పాఠశాలలోనే చదివి మంచి మార్కులు. సో 576 అంటే మీరు చైతన్య, నారాయణ అలాంటి కార్పొరేట్ స్కూల్లో చదివిన వాళ్ళకు మాత్రమే మార్కులు సాధ్యమవుతాయి. కానీ మన ఎంఎస్ నగర్లో ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్లో చదివినటువంటి విద్యార్థి కూడా ఇన్ని మార్కులు. సో ఇంతమంది మంచి ప్రతిభ కనబరిచారంటే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంత అంకిత భావంతో పనిచేస్తున్నారో మీరందరూ గుర్తించాలి. అలానే ఈ విద్యార్థులందరికీ మరొక్కసారి గివ్ మీ ద బిగ్ హ్యాండ్. గట్టిగా ఆపకూడదు, ఆపడంటే ఆపకూడదు, గట్టి కొట్టండి. రైట్, ఓకే. సో సారు చంద్రశేఖర్ సార్ చెప్పారు ఈ రికార్డును బ్రేక్ చేయలేరు అని. నాకైతే ఖచ్చితంగా ఆశ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్ చదివేటువంటి వాళ్ళు దీనికంటే ఇంకా మంచి రిజల్ట్ ఖచ్చితంగా తెస్తారని నేనైతే ఆశిస్తున్నాను. అలానే టౌన్ టాపర్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ బ్యాచ్లో నేను. సో అలానే మన టౌన్ టాపర్గా వస్తే నేను ఆల్రెడీ అనౌన్స్ కూడా చేశాను విద్యార్థులకి. ఒకవేళ మన ప్రభుత్వ పాఠశాల మన స్కూల్ నుంచి ఒక విద్యార్థి ఎవరైనా టౌన్ టాపర్ అంటే హైయెస్ట్ మార్క్స్ గవర్నమెంట్ స్కూల్లో సాధిస్తే నేను వాళ్ళని విమానం ఎక్కిస్తానని చెప్పాను ఆల్రెడీ, ఏరోప్లేన్. సో కాబట్టి మీరు అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి 10th క్లాస్ వాళ్ళు. సో ఎవరైతే 10th క్లాస్ టౌన్ టాపర్స్గా వస్తారో మన స్కూల్ నుంచి ఖచ్చితంగా వాళ్ళకి
ఏరోప్లేన్ జర్నీ అనేది ఖచ్చితంగా మేము వాళ్ళకి అవకాశం ఇస్తాము. సో కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను నేను. అలానే రైట్. సో టౌన్ ఫస్ట్ ఎంతమంది వస్తే అంతమందికి ఖచ్చితంగా మనం అవకాశాన్ని కల్పిస్తామా. కాబట్టి మీరు అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకుంటారు. అది మళ్ళీ మీరే మీ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. సొంతంగా నా ఖర్చులతోనే మీకు ఖచ్చితంగా అది ఆ జర్నీని మీకు అవకాశం ఇస్తాను. అలాగే ఈ సంవత్సరం 10th క్లాస్లో మ్యాథమెటిక్స్లో ఒక 3 విద్యార్థులు 100 తెచ్చుకున్నారు. అలానే సైన్స్లో కూడా 100కు 100 మార్కులు తెచ్చుకున్నాడు. ఆ విద్యార్థిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కృష్ణని ఒకసారి కృష్ణ గట్టిగా క్లాప్స్. సైన్స్లో 100 రావాలంటే చాలా కష్టం, మ్యాథ్స్లో తెచ్చుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ వచ్చేటువంటి విద్యార్థులు కూడా అలాంటి విద్యార్థులు ఉన్నారు. కాబట్టి 100కు 100 మార్కులు తెచ్చుకునేటువంటి విద్యార్థులు ఇంకా ఎక్కువ మంది వస్తే నా తరఫున ఖచ్చితంగా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి బహుమతి కూడా నేను ప్రకటిస్తాను. కాబట్టి ఈ సంవత్సరం కృష్ణ అరారా ఈ అబ్బాయికి 100కు 100 మార్కులు తెచ్చుకోవడం వల్ల నేను ఒక చిన్న బహుమానం ఇవ్వాలని అనుకుంటున్నాను. సో ఈ అబ్బాయికి ఒక 500 రూపీస్ నేను ఇస్తున్నాను. మాదే ఫస్ట్ క్లాస్ కదా. సో కాబట్టి నెక్స్ట్ కూడా ఇంకా ఎంతమంది సైన్స్ తెచ్చుకుంటే అంతమందికి నేను మళ్ళా నెక్స్ట్ బ్యాచ్లో కూడా ఆ అవకాశాన్ని ఆ బహుమతిని ప్రదానం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్. మరి ఖచ్చితంగా నెక్స్ట్ అంటే ఇప్పుడు 2026-27 విద్యా సంవత్సరంలో కూడా విజయ్ సార్ చెప్పినట్టు దీనికంటే మంచి మార్కులు తెస్తారని మరి సార్ నమ్మకాన్ని ఒమ్ము చేయాలని నేను అనుకుంటున్నా. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సైన్స్ బయాలజీ టీచర్ అయినటువంటి నాగరాజ్ సార్ మాట్లాడుతుందిగా కోరుచున్నాం సార్. సార్ ప్లీజ్ సార్. వేదికను అలంకరించిన పెద్దలకు, నేటి సన్మాన గ్రహీతలైనటువంటి సరస్వతి పుత్రులు, చిరంజీవులు, మరి ఈ ప్రతిభావంతులకు, మా ముందు ఆసీనులైనటువంటి ప్రియతమ విద్యార్థులందరికీ కూడా అభినందనలు, నమస్సమాంజలు. చూడండి, మరి ఇంతటి గొప్ప ఫలితాలు సాధించినటువంటి మన విద్యార్థులను మనం సన్మానించుకోవడము చాలా గొప్ప విషయం. నిజంగా చెప్పాలంటే మాకు హై స్కూల్ జర్నీ ఇది 3rd ఇయర్. 3 years నేను కోశమండలంలో పనిచేశాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఒక నెలకే ఆ విద్యార్థుల యొక్క చదివే విధానం కానీ, వాళ్ళ నడవడిక కానీ, వాళ్ళకు ఒబిడియంట్ కానీ ఎక్కడ కూడా వాళ్ళకి పేరు పెట్టడానికి లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏ సెక్షన్లో 48 మంది అయితే ఏదో ఒక 3 తప్ప ప్రతి ఒక్కరు కూడా సొంతంగా కష్టపడి చదివేవాళ్ళు. ఆ రోజు అనుకున్నాం మ్యాక్సిమం మేము టౌన్ ఫస్ట్ ఆశించాము, కానీ బై మిస్టేక్ అది సాధించలేకపోయాం. మరి ఏదేమైనా చంద్రశేఖర్ సార్ చెప్పారు ఇంతవరకు, మరి దాన్ని మళ్ళీ మనము రిపీట్ చేయదలుచుకోలేదు. మరి ఇలాంటి ఫలితాన్ని నెక్స్ట్ ఇయర్ మేమేం తక్కువ అని ఆల్రెడీగా మా విద్యార్థులు చంద్రశేఖర్ సార్ అన్నప్పుడు కొంత పెదవి పిలిచారు. అలాంటిది ఏం లేదు సార్, ఈ రికార్డులు మేము బ్రేక్ చేస్తాం చూడండి అని వాళ్ళ యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్లో నేను గమనించాను. మరి చూస్తాం, మరి ఈ రికార్డును బ్రేక్ చేస్తారా లేకపోతే ఇదే రికార్డు ఉంటుందా అనేది. మరి ఈ సందర్భంగా ఇంతటి ఘన విజయం సాధించినటువంటి విద్యార్థులకు నాకు హై స్కూల్ చేరినప్పటి నుంచి కూడా ఒక అలవాటు ఉంది. ఇంతకుముందు పనిచేసిన స్కూల్లో కూడా స్కూల్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి పిల్లలకు కొంత నాకు తోచినటువంటి నగదు ఇచ్చేవాడిని. ఇక్కడ 500 పైన మార్కులు వచ్చినటువంటి ప్రతి విద్యార్థికి నా
చిన్న కానుకగా ఫైల్ తెచ్చాను. దాదాపు వీళ్ళు 14 మంది, ఏ సెక్షన్ వాళ్ళు బి సెక్షన్ వాళ్ళు 3, 17 మందికి ఫైల్స్ తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. మరి ప్రతి సంవత్సరం కూడా స్కూల్ 1st, 2nd, 3rd వచ్చినటువంటి విద్యార్థులకు ఖచ్చితంగా ఎవరైనా రాని, అది ఏ సెక్షన్ కావచ్చు, బి సెక్షన్ కావచ్చు, ఏ విద్యార్థి కావచ్చు, వాళ్ళు ఏదైనా ఒక మంచి పుస్తకం కొనుక్కోవడానికి కొంత ఆర్థిక నగదు అనేది ఇస్తానని చెప్పాను. మరి ఫస్ట్ వచ్చిన వాళ్ళకు 1000 రూపీస్, సెకండ్ వచ్చిన వాళ్ళకు 500, థర్డ్ వచ్చిన వాళ్ళకు 500. అది కూడా ఈరోజు మన హెచ్ఎం మేడం చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి వినయ్ సారు నిజంగా చెప్పాలంటే మంచి ఆఫర్ ఇచ్చాడు. విమానం ఇంకా చూసేదే మనం చూడండి, అప్పుడప్పుడు మనం పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, చాలా చోట్ల విమానం ట్రిప్ సినిమాలో చూస్తున్నాం, చాలా చోట్ల మంచి ఫలితాలు సాధించిన పిల్లలను విమానం ట్రిప్ తీసుకుపోతున్నారు. మరి అలాంటిది మన ఎంఏనూరులో, మన సోమపు నగర్ స్కూల్ పిల్లలు ఎవరు విమాన ప్రయాణం చేస్తారా? మేము ఎలాగో ఇంతవరకు విమానం దగ్గరికి పోలేదు, ఎక్కలేదు. మరి అంతటి అవకాశాన్ని ఎవరు అందిపుచ్చుకుంటారో చూస్తాం. మరి వీళ్ళందరికీ మరొకసారి మన పాఠశాల తరఫున అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేయాలని కోరుతున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రాణోపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఇంగ్లీష్ టీచర్ అయినటువంటి పద్మావతి మేడం గారు మాట్లాడుతుందిగా కూర్చున్నాం. మేడం ప్లీజ్. Good morning to all. Firstly, congratulations who got టౌన్ ఫస్ట్ కాదు, మన స్కూల్లో టాప్గా నిలిచిన ఈ 15 మందికి కూడా కంగ్రాచులేషన్స్. రిజల్ట్ సాధించాలంటే నేను ఒక విషయం చెప్తాను. ఫస్ట్ గవర్నమెంట్ 100 days యాక్షన్ ప్లాన్ పెట్టింది. అది ఒక స్తంభం అనుకోండి. దాన్ని తూచ తప్పకుండా 100% ఫాలో అయింది 10th డీల్ చేసే టీచర్స్. అది 2వ స్తంభం. అంతే కష్టపడి వాళ్ళ చిన్న చిన్న హ్యాపీనెస్ను కూడా వదులుకొని అహర్నిశలు కృషి చేసిన విద్యార్థులు చేసిన కృషి 3వ స్తంభం. ఈ స్తంభానికి 3వ స్తంభానికి పుషప్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ స్కూల్ పంపించారే, అది 4వ స్తంభం. ఈ 4 స్తంభాలు సరిగా ఉంటేనే రిజల్ట్ అనే బిల్డింగ్ కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు మనము ఏ రిజల్ట్ అయినా సాధిస్తాం. అర్థమైందా? సో వాళ్ళు అలాగే కష్టపడుతూ 3వ స్తంభాన్ని బాగా నిలబెట్టారు. ఫస్ట్ స్తంభం ఆటోమేటిక్గా స్టాండర్డ్గా ఉంటుంది, 2వ స్తంభం కూడా స్టాండర్డ్గా ఉంటుంది, 3వ స్తంభమే మనకు కావాల్సింది. అర్థమైందా? 4వ స్తంభము చిన్న స్ట్రెంత్ ఇస్తే చాలు, వాళ్ళ పేరెంట్స్ రోజు బడికి పంపిస్తే చాలు. అర్థమైందా? అలా 4 కష్టపడితేనే మన రిజల్ట్ గ్రేట్గా వస్తుంది. సో వీళ్ళు సాధించిన దాన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఖచ్చితంగా మీరు రోజు చెప్పాల్సిన పాఠాలు చెప్తూనే ఉంటారు సార్ కానీ మేడమ్స్ కానీ. బాగా చదువుకోండి, రాసుకోండి, నేర్చుకోండి. మనము 15 మంది తెచ్చాము ఈరోజు రిజల్ట్ను. నెక్స్ట్ ఇయర్ కంతా 86 out of 70 మనకు ఫస్ట్గా అనుకున్నాము. నెక్స్ట్ ఇయర్ 1 or 2 అపియరెన్సెస్ ఉన్నాము. ఖచ్చితంగా 80% సాధించాలి. చదువుగలుగుతారు కూడా. చదువు మనం పుట్టిన తర్వాత పుట్టింది, కానీ అది పుట్టిన తర్వాత మనం పుట్టలేదు. చదువుకోవడం పెద్ద గొప్ప కాదు, కష్టము కాదు, రోజు నేర్చుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? అలా ఇక్కడ సాధించిన వాళ్ళు ఇక్కడికే ఆగిపోకుండా మీరు మంచి భవిష్యత్తును ఏర్పరచుకొని
మంచి స్టేజ్ ఒక స్థాయిలో ఎదిగినప్పుడే మీరు మాకు ఇచ్చే గ్రాటిట్యూడ్. అది గుర్తుంచుకొని ముందుకు వెళ్తారని, అదే విధంగా ఇప్పుడుండే విద్యార్థులు కూడా వీరికంటే గొప్పగా చదివి గొప్పగా ప్రతి సంవత్సరం రికార్డ్ బ్రేక్ చేస్తూనే వెళ్ళాలి. ఈ రికార్డుని ఇక్కడనే ఆపకూడదు, అది మంచిది కాదు. మీతో పాటు హెచ్ఆర్ మేడం, స్టాఫ్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. బాగా చదువుకొని మంచి రిజల్ట్ తేవాలని మోటివేట్ గా తీసుకుని ముందుకెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.